శ్రీరామనవమి రోజున ఖచ్చితంగా కూడా పఠించవలసినటువంటి స్తోత్రం ఏంటో ఆ పరమశివుడు సాక్షాత్తు పార్వతీ అమ్మవారికి చెప్పారు. ఆ మంత్రం ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ముఖ్యంగా దుష్ట శిక్ష రక్షణార్థమై చైత్రశుద్ధ దశమి రోజున 5 గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి సమయంలో, ఇంకా పునర్వసు నక్షత్రంతో కూడినటువంటి కర్కాటక లగ్నంలో పగటి సమయంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువై కౌసల్యపుత్రుడై రామ అవతారంలో జన్మించాడు. అంతటి విశిష్టమైనటువంటి రోజునే మనము శ్రీరామనవమిగా జరుపుకుంటాము. అలాగే రాముని పట్టాభిషేకం కూడా జరిగినటువంటి ముఖ్యమైనటువంటి రోజు శ్రీరామనవమి రోజే. 1000 ఏళ్ల సుదీర్ఘ పాలన గావించినటువంటి శ్రీరామచంద్రుడు పట్టాభిషిక్తుడయ్యింది ఈ శ్రీరామనవమి రోజునే. అలాగే శ్రీ మహావిష్ణువు సాక్షాత్తు రాముని రూపంలో ఈ భూమిపై జన్మించాడు. అయితే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైనటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఎప్పుడూ కూడా పఠించడం చాలా మంచిది. అయితే విష్ణు సహస్రనామ స్తోత్రంను పఠించడం అనేది చాలా పెద్దదిగా ఉంటుంది కాబట్టి అన్ని సమయాలలో వీలు కాకపోవచ్చు, ఇంకా దానిని గుర్తు పెట్టుకోవడం కూడా కష్టతరం కావచ్చు. అందుకే విష్ణు సహస్రనామ స్తోత్రానికి సంబంధించిన సూక్ష్మమైన మార్గంను చెప్పమని సాక్షాత్తు పార్వతీ అమ్మవారు పరమశివుణ్ణి వేడుకొనగా, అప్పుడు పరమశివుడు నిరంతరము విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించలేక ఆ ఫలితాన్ని పొందలేక ఇబ్బంది పడే వారి కోసం సూక్ష్మంగా ఈ శ్లోకాన్ని చెప్పాడు అంట. ఆ శ్లోకమే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే ఈ శ్లోకంను కనుక ఎవరైతే 3 సార్లు స్మరించుతారో శ్రీ మహావిష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసిన ఫలితాన్ని పొందుతారు. అలాగే శ్రీ సహస్రనామ స్తోత్రాన్ని పఠించిన వారి ఇంట్లో శ్రీ మహావిష్ణువు ఇంకా లక్ష్మీ అమ్మవారు కొలువై ఉండడానికి ఇష్టపడతారు. అందుకే ఎప్పుడూ కూడా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాలను పఠించడం మంచిది. అయితే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని గుర్తుపెట్టుకోవడం కానీ, ఇంకా నిరంతరం పఠించేటువంటి సమయం ఉండకపోవచ్చు. అందుకే సూక్ష్మంగా శ్రీ పరమేశ్వరుడు పార్వతీ అమ్మవారికి ఈ శ్లోకాన్ని చెప్పినట్టుగా పురాణాలు చెప్తున్నాయి. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించిన ఫలితం ఈ శ్లోకం పఠించితే కలుగుతుంది. ఇంకా భక్తులకు శివ సహస్రనామ స్తోత్ర ఫలితం కూడా దక్కుతుంది అని పరమశివుడు చెప్పాడు. ఏ భక్తులు కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రం నందు మరణిస్తారో వారి మరణ సమయాన ఆ పరమశివుడే సాక్షాత్తుగా వారిని స్వయంగా స్వర్గానికి తీసుకెళ్తాడు అని కూడా అంటారు. అలాగే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాలను పఠించడం వీలు కాకపోతే ఈ చిన్న మంత్రాన్ని అయినా సరే కనీసం శ్రీరామనవమి ఒక్కరోజు అయినా పఠించినా కానీ మంచి ఫలితం దక్కుతుంది. ముఖ్యంగా శ్రీరామనవమి రోజున ఈ శ్లోకాన్ని 3 సార్లు ఖచ్చితంగా కూడా పఠించాలి. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.